నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. లావణ్య రాజ్ తరుణ్తో స్టార్ట్ అయినటువంటి ఇష్యూ ఎట్ రైట్ నౌ మస్తాన్ సాయి ఇంకా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కడో భార్యాభర్తలు ఆరు లవర్స్ ఆరు కలిసి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అంశం కాస్త ఇప్పుడు డ్రగ్తో ఇలా ముడిపడి ఉన్నటువంటి కంప్లీట్గా ఈ సీరియల్ ఎపిసోడ్ దాదాపుగా కొన్ని నెలల నుంచి చూస్తున్నాం. మరి సద్దుమరిగింది అనుకున్న విషయం కాస్త మరోసారి తెర మీదకి వచ్చింది. మరి ఏంటి, ఎందుకు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నాగూర్ బాబు గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ, సరే అది మీకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు స్టార్ట్ అయినటువంటి ఈ ఇష్యూ కాస్త ఎట్ రైట్ నో మస్తాన్ సాయి దగ్గర ఆగిపోయింది. ఇది ఆగుతుందా లేకపోతే దీని వెనకాల ఇంకా ఎవరైనా వస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్క్ లా కనిపిస్తుంది. అంటే ఏంటి ఈ డ్రగ్, ఏంటి అసలు సడన్ గా ఈ ఆడియో కాల్స్ ఇప్పుడు బయటకు రావడం ఏంటి? 2022 వరకు లావణ్య జీవితం చాలా సాఫీగా, ఎలాంటి గొడవలు లేకుండా, ఒకవేళ ఉన్న రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య ఏదున్నా 4 గోడల మధ్య ఉంది. కానీ 2022లో మస్తాన్ సాయి అనే వ్యక్తి లావణ్య జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ గొడవలు, ఈ డ్రగ్స్, ఈ వ్యవహారాలు, ఈ స్కామ్స్ అన్నీ బయటికి రావడం జరిగిపోయింది. ఆఖరికి రాజ్ తరుణ్ మీద కూడా కేసులు పెట్టి దానిలో కూడా కుట్రలు జరిగి ఈ అమ్మాయిని కూడా మళ్ళీ నెక్స్ట్ కొన్ని కుట్రల్లో ఇరికించే ప్రయత్నం కూడా చేశారు. సో దీని అంతటికీ సంబంధించి తన లైఫ్లోకి మస్తాన్ సాయి రావటమే తన జీవితాన్ని కోల్పోవడానికి కారణం ఉన్నట్టుగా తెలుస్తుంది. సార్, అసలు మస్తాన్ సాయికి లావణ్యకి రిలేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకంటే మొదటి నుంచి కూడా లావణ్య రాజ్ తరుణ్ నా భర్త అని చెప్తూ ఉంది. ఆయనేమో మేము పెళ్లి చేసుకోలేదని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ సరే, అది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా అసలు వీళ్ళిద్దరికి ఎక్కడి నుంచి పరిచయం? 2022లో ఉన్నిత్ రెడ్డి అనే వ్యక్తి కామన్ ఫ్రెండ్ ద్వారా తన విల్లా దగ్గరికి వచ్చి నేను ఇక్కడ విల్లా రెంట్కి తీసుకుంటానని ఒక పరిచయం అయినట్టు చెప్పారనమాట నాకు. లావణ్య గారు చెప్పారు. సో అలా చెప్పిన దాన్ని బట్టి 2022లో ఒక పార్టీ ద్వారా పరిచయం. ఆ పార్టీ నుంచి రెగ్యులర్గా తను కాల్స్ చేస్తూ ఉండడం, తను ఇలా మాట్లాడుతూ ఉండడం, ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉండడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. అలా ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత 2023లోనో సంథింగ్ అనుకుంటా గుంటూరులో తన చెల్లి పెళ్లికి ఇన్వైట్ చేస్తే అక్కడ తన మీద దాడి జరిగితే, లైంగిక దాడి జరిగితే దానికి సంబంధించి అక్కడ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఒకటి నమోదయ్యింది. సో అలా వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సార్, లావణ్యకి మస్తాన్ సాయికి మధ్య ఉన్నటువంటి ఆడియో కాల్స్, సార్ ఇప్పుడు వచ్చినాయి కాకపోవచ్చు, గతంలో కొన్ని ఆడియో కాల్స్ రావడం జరిగింది. ఆడియో కాల్స్ని ఒకసారి విన్నట్టయితే ఎక్కడా కూడా మస్తాన్ సాయితో లావణ్య ఇష్టం లేకుండా మాట్లాడినట్టు ఎక్కడ అనిపించలేదే సార్? ఇష్టంతో సంబంధం ఏంటండి? ఇప్పుడు జనరల్గా అంటే మీరు అన్నారు కదా, ఒక నిమిషం, గుంటూరులో ఆ అమ్మాయి మీద అటాక్ జరిగింది అని అన్నారు కదా, ఒకవేళ మరి అటాకింగ్ జరిగిన దానికి ఇక్కడున్న సంభాషణకి ఎక్కడ సంబంధం లేదు అనిపిస్తుంది. అంటే మస్తాన్ సాయి ప్రతి అమ్మాయితో కూడా అలాగే కన్విన్సింగ్ మోడ్లో మాట్లాడుతూ, వీళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యే విధంగా మాట్లాడుతూ ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆ కంప్లైంట్లో ఇది చాలాసార్లు ఆల్రెడీ ఇంతకు ముందు డిస్కషన్స్, ఆ కేసు డీల్ చేసినటువంటి అడ్వకేట్స్ కానీ, ఇప్పుడు దిలీప్ శంకర్ గారు కానీ, వీళ్ళంతా డిస్కస్ చేసిన విషయమే. ఇది మనం కొత్తగా చెప్పాల్సిన నెసిటీ ఏం లేదు. ఇప్పుడు పర్టికులర్గా 30వ తారీఖు నుంచి ఏ ఇన్సిడెంట్ జరిగింది అనే దాని గురించి నేను డీల్ చేస్తున్నాను యాజ్ ఏ అడ్వకేట్గా. సో ఆ బిఫోర్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ అన్ని రాజ్ తరుణ్ విషయంలోనే అన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఈ ఆడియో కాల్స్ బయటకు వచ్చినాయి. అవి ఆల్రెడీ అప్పుడే ప్రస్తావించారు. దాని మీద ప్రతి టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టారు. లావణ్య క్యారెక్టర్ లాంటిది అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ప్రస్తుత కంప్లైంట్లో ఆ అమ్మాయి సెల్ఫ్ కన్ఫ్యూస్ అయిపోయింది. మేబీ అది ప్రస్తుత కంప్లైంట్ అయ్యి ఉండొచ్చు, బట్ దాని వెనకాల ఏంటో స్టోరీ అనేది ఒక అడ్వకేట్ గా మీరు కూడా ఎంక్వైరీ చేసే ఉంటారు కదా, సో అందుకు అడుగుతున్నాను. ఆ వెనకాల ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది, వాళ్ళు రాజీ చేసుకునే ప్రయత్నాలు కూడా చేశారంటే అవతల మస్తాన్ సాయి సైడ్ నుంచి కుదరకపోతే ఇప్పుడు తన మీద కొన్ని కుట్రలు చేయాలని ప్రయత్నాలు చేశారు. సో అల్టిమేట్గా ఏంటంటే మస్తాన్ సాయి క్లౌడ్ అకౌంట్స్లో, మస్తాన్ సాయి ఉన్నటువంటి ప్రైవేట్ సేఫ్స్లో, మస్తాన్ సాయికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అన్నింటిలో అంటే హార్డ్ డిస్కుల్లో కానీ లావణ్యకి సంబంధించిన ప్రైవేట్ డేటా అనేది ఉందన్న విషయం ఈ అమ్మాయికి తెలిసింది ఆ రోజు కంప్లైంట్ పెట్టినప్పుడే. ఇప్పుడు ఆ రోజు డిబేట్స్లో అందరూ ఏం చెప్పారు? ఆధారాలు ఏమీ లేవు, అవన్నీ ఉత్తమ మాటలు, ఆధారాలు ఉంటే నిరూపించి ఉండమని చెప్పారు. ఈరోజు ఆధారాలు వచ్చినాయిగా, మరి లావణ్య తీసుకొని వచ్చింది కాబట్టే కదా ఈరోజు కేసు పెట్టగలిగింది. అంటే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో లావణ్య ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి, ప్రైవేట్ కి సంబంధించి ఏదో ఉన్నాయి అంటున్నారు కదా. సో మేము అడిగేది ఏంటంటే అసలు ఆ ప్రైవేట్ వీడియోలో లావణ్య ఒక్కతే ఉందా లేకపోతే లావణ్య కూడా ఇంకెవరైనా ఉన్నారా? లావణ్య ఒక్కతే ఉంది. ఓకే, సో ఆమె పర్సనల్ ఫొటోస్ ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే
పెళ్ళైన యువతైనా పెళ్లి కాని యువతైనా సరే చాలా నమ్మకంగా నమ్మిస్తూ మాట్లాడుతూ ఉంటారు రెగ్యులర్గా. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ బయటికి వెళ్ళాడు అనుకోండి, రెగ్యులర్గా వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. లావణ్యకి అది తెలియదు, వీడియో కాల్ రికార్డ్ చేస్తున్నారు అని. తను ప్రవోక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు, తను సెడ్యూట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో రకరకాల ప్రయత్నాలు అనేది అబ్బాయిలు చేస్తూనే ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళకేంటి, ఏదో ఒక విషయం దగ్గర వీళ్ళు కొన్ని పార్టీలకు వెళ్ళడం, ఆ పార్టీలకు వెళ్ళిన చోట అక్కడ ఇంటెన్షనల్గా వాళ్ళకి డ్రగ్స్ అలవాటు లేకపోయినా ఇది చాలా బాగుంటుంది అని అలవాటు చేయడం, ఆ అలవాటు ఆ అడిక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఆ మొత్తంలో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళడం, ఆ అడిక్షన్లో వాళ్ళు ఏది చెప్తే అలా వినేటట్టు చేయించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇలాంటి స్కామ్ ఒకటి ఎక్స్పోజ్ అయితేనే ఆడపిల్లలు జాగ్రత్త పడతారు. లావణ్య విషయంలో కూడా లావణ్య నేను మంచిదాన్ని అని ఎక్కడా చెప్పలేదు, క్లియర్గా నేను తప్పులు చేశాను అని ఒప్పుకుంది, నా తప్పులు కూడా ఉన్నాయి, నేను మంచిదాన్ని అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని చాలా క్లియర్గా చెప్పింది. నేను నా జీవితం నాశనం అయినట్టు ఏ ఆడపిల్ల జీవితం ఇలా నాశనం అవ్వకూడదు అని డెసిషన్ తీసుకుంది. ఆ హార్డ్ డిస్క్ తీసుకొని వచ్చింది, పోలీస్ వారికి సబ్మిట్ చేసింది తన మీద హత్యాయత్నం జరిగినప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే ఒక కేసు నడుస్తుందో ఇదంతా కూడా గతంలో లావణ్య మస్తాన్ సాయికి సంబంధించిన సంభాషణలు అవ్వచ్చు, వాళ్ళ మధ్య జరిగిన తప్పిదాలు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్, వాటిని కప్పిపుచ్చుకోవడం కోసమే, వాటి నుంచి బయటపడడం కోసమే మస్తాన్ సాయి ఇదంతా చేశాడంటారా? అంతేగా. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో తను చేసిన నేరాలు ఏంటి, ఆ నేరాల నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఒక ప్రజెంటేషన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. తన మీద ఎన్ని నేరాలు ఉన్నాయి, నెక్స్ట్ లావణ్యని ఇంటెన్షనల్గా డ్రగ్స్ కేసులో ఎలా ఇరికించాలి అనేది కూడా ప్లాన్ చేసుకొని గణేష్ అనే వ్యక్తిని లోపలికి పంపించడం లావణ్య ఇంట్లోకి, అక్కడ బ్యాగ్ ఓపెన్ చేసి డ్రగ్స్ పెట్టించడం, తర్వాత చేతి మీద కావాలని మీడియాకి ఇవ్వడం కోసం మాత్రమే, తన డ్రగ్ ప్లాడర్గా ప్రూవ్ చేయడం కోసం మీడియాకి ఇవ్వడం కోసం మాత్రమే అడిగి మరీ చేతి మీద వేయించుకోవడం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మస్తాన్ సాయి కాల్లో ఉండగానే అతను పెట్టారని కన్ఫర్మ్ చేయడం, తర్వాత సుమోటోగా నార్సింగ్ పోలీసులు తనను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళడం, కేసు నమోదు చేసి. దీని వెనక మళ్ళంతా ఒక కుట్ర ఉంది. ఒక మహిళ డ్రగ్స్కి అలవాటు నువ్వు బానిసని చేసావు అని అంటే, ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్కి సంబంధించిన ఎపిసోడ్ అంతా అది ఎప్పుడు జరిగింది? అది రాజ్ తరుణ్ విషయంలో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఏం లేవు కదా, ఇప్పుడు ఏం లేవు. కానీ రీసెంట్గా శేఖర్ భాష మస్తాన్ సాయి కలిసి మళ్ళీ ప్లాన్ చేశారు. ఓకే, మీరు ఏదైతే ఒక ఆడియో బయటకు వచ్చిందో శేఖర్ భాష మస్తాన్ సాయి పలానా టైంకి లోపలికి వెళ్దాం, సో ఇది చేద్దాం ఏదో ప్లానింగ్ ఆడియో ఉందో అది ఎప్పుడు రికార్డ్ చేశారు, అసలు ఎప్పుడు బయటకు వచ్చింది? అది 30వ తారీఖు ఈ అమ్మాయి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి బయటకు వచ్చేసిందో, తన మీద దాడి జరిగినప్పుడు ఆ సమయంలో రికార్డ్ అయిన కాల్ అనమాట. ప్రీ ప్లాన్డ్గా, ఓకే, చాలా ప్రీ ప్లాన్డ్గా 5 వ్యక్తులకు అక్కడికి వెళ్ళడం, తన డ్రగ్స్ తీసుకొని వెళ్ళడం, తన పోలీసులతో శేఖర్ భాష మాట్లాడుకున్న తర్వాత ఆ ఎక్స్ ఉన్నారు, పలానా లక్ష్మీ పడాలని అమ్మాయిని కూడా ఆ ఎక్స్ ఉండాలని కోరుకుంటున్నాడు అని శేఖర్ భాష అనడం, అతను యాక్సెస్ ఇవ్వమని అడగడం, నేను ఎక్కడన్నా బ్యాగ్లో నేను ఎక్కడైనా పెట్టి మీకు వీడియో పంపిస్తానంటే దానికి కూడా ఇతను యాక్సెప్ట్ చేయడం, మీ కారులో వెళ్ళొద్దు అని కూడా చెప్పడం. ఒక ప్లానింగ్ అనేది క్లియర్గా అర్థమైపోయిందిగా ప్రజలకి. కుట్ర చేసి మరి ఆ అమ్మాయి బయటకు వచ్చేసేసిన తర్వాత నువ్వు లోపల పెట్టిస్తున్నావు అంటే ఏంటి? ఇప్పుడు ఒక దొంగతనం ఒకళ్ళు చేశారు, తనకి జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద బయటకు వచ్చారు, తన బెయిల్ మీద తన లైఫ్ తను చూసుకొని బ్రతుకుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి మళ్ళీ దొంగతనం చెయ్యకుండానే ఎవడో దొంగతనం చేసిన బంగారాన్ని తీసుకొచ్చి అతని జేబులో పెట్టి దొంగ అంటే చెల్లిద్దా? చేయొచ్చా అలా? అది కుట్రేగా. మరి అదే చెప్తున్నావు. సరే, ఇక్కడ మస్తాన్ సాయి శేఖర్ భాష ఇద్దరు పక్కా ప్లాన్ తోనే సరే లావణ్యాన్ని మీరు అన్నట్టు ఇంకో ఎక్స్ని ఇరికించాలనే ప్లాన్ లో మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఈ ఆడియో ఎవరు రికార్డ్ చేశారు సార్? ఈ ఆడియోని రికార్డ్ చేసింది కూడా మస్తాన్ సాయి. ఎందుకని చెప్పమంటారా? ఆ హార్డ్ డిస్క్, అతని డ్రైవ్స్ అవి మొత్తం పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత చూస్తే వాళ్ళకే మైండ్ పోయింది. ఇప్పుడు చికెన్ తిన్నోడు బొక్కలేసుకొని తిరిగినట్టుంది. అదే ఇప్పుడు మీకు చాలా చోట్ల నేను ఇదే సామెత చెప్పాను అనమాట. వెనకటి రోజుల్లో భస్మాసురుడు అని మనం స్టోరీ విన్నాం కదా, ఆయనకి గొప్ప వరాలు ఉన్నాయి. ఇప్పుడు అలాగే ఈ మస్తాన్ సాయికి మంచి మేధస్సు ఉంది, మంచి టాలెంట్ ఉంది, బాగా చదువుకున్నాడు, ఉన్నతమైన కుటుంబాన్ని నుంచి వచ్చాడు, తల్లిదండ్రులు చాలా గౌరవంగా పెరిగిన వాళ్ళు. కానీ ఏంటి, ఇంత ఉన్నా కానీ తను చేసిన నేరాలన్నీ హార్డ్ డిస్క్లో రికార్డ్ చేసి పెట్టుకొని తన చేతిని తన మీద పెట్టుకొని నాశనం అయిపోయాడు. అది. సో ఇప్పుడు పర్టికులర్గా ఈ ఆడియోకి సంబంధించి చూసుకుంటే అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. మీరు అన్నట్టు ఆమె లైఫ్ ఆమె బతుకుతుంది, వీళ్ళంతా బయటకు వచ్చారు, ఎవరు తీరిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఎందుకు అసలు లావణ్యాన్ని కావాలని ప్రొవోక్ చేశారని మీరు అనుకుంటున్నారు?
ఎవరు ప్రొవోక్ చేశారు? అంటే ఇప్పుడు లావణ్య అసలు హార్డ్ డిస్క్ తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేసింది అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి? మరి ఆధారాలు కావాలిగా. ఏ రోజుకైనా సరే మీరే అన్నారు కదా, ఇద్దరు కూర్చున్నారు, సెటిల్మెంట్ చేసుకున్నారు, అయిపోయింది, నీ కేసులు నేను కొట్టి వేపిస్తాను. సెటిల్మెంట్ జరగల, ఏం జరగల. అది కేవలం మాటలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. అలా నమ్మించి వచ్చాడు దగ్గరికి, అలా నమ్మించి వచ్చి హార్డ్ డిస్క్ బలవంతం చేసి తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్లాన్డ్ గా కుట్రలో ఇరికించి లైఫ్ టైం జైల్లో పంపించాలనేది ప్లాన్ వాళ్ళది. ఆ ప్లాన్ బెడిసి కొట్టింది కాబట్టి ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. కానీ ఇప్పుడు మస్తాన్ సాయి దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్ లో ఇన్ని వీడియోలు ఉన్నాయని లావణ్యకు తెలిసి తెచ్చిందా, తెలియక తెచ్చిందా? కొన్ని వీడియోలు ఉన్నాయని తెలుసు. సో అందులో తనయి ప్రధానంగా తీసేయాలి అన్న ఉద్దేశం. తర్వాత ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారు. ఇతను చాలా మంది అమ్మాయిలకి కొంతమందిని నేను పెళ్లి చేసుకుంటానని, కొంతమందిని ఆల్రెడీ పెళ్లి అయిన యువతలతోటి కూడా ఉన్న వీడియోస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ జీవితాలు కూడా ఇలాగే నాశనం అవుతాయి, ఇలాగే డ్రగ్స్కి బానిసం చేస్తాడు, డ్రగ్స్లో అన్ని ఇన్వాల్వ్ చేసేస్తాడు, నా జీవితం లాగా వాళ్ళది అవ్వకూడదు అన్న ఉద్దేశంతో తను తీసుకొని వచ్చింది. తన ఇంకా క్లౌడ్ సేఫ్స్ ఇవన్నీ వాటిల్లో మరి ఓన్లీ హార్డ్ డిస్క్ డిలీట్ చేస్తే సరిపోదుగా. క్లౌడ్ అకౌంట్స్ ఉన్నాయి, ప్రైవేట్ సేఫ్స్ ఉన్నాయి, ఇంకా ఎవరెవరి దగ్గర షేర్ చేసి పెట్టాడో తెలియదు. ఇప్పుడు హార్డ్ డిస్క్లు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కానీ లావణ్య వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వీటిలో రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అంటే అక్యూజ్డ్ ఆల్రెడీ అందరికీ షేర్ చేసినట్టే కదా. సో దాన్ని బట్టి తను చూడు, పోలీసులు అరెస్ట్ చేసినా కానీ తను డిలీట్ చేయడం మాత్రం చేయించలేకపోయిన పరిస్థితి అయిపోయింది సోషల్ మీడియాలో నుంచి. ఇంకా రిలీజ్ అవుతూనే ఉన్నాయి కదా. అది అంటే మస్తాన్ సాయి అసలు ఇన్ని చేసుకుంటూ ఇవన్నీ సేవ్ చేసి పెట్టుకుంటున్నాడంటే ఏమై ఉండొచ్చు అసలు? అంటే ఏం సాధిద్దామని అల్టిమేట్ గా అసలు అతని మైండ్ సెట్ ఏంటో అతనికి ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ తో కాల్ మాట్లాడినా కానీ రికార్డ్ చేసి పెట్టేసేసుకుంటున్నాడు, శేఖర్ భాషతో మాట్లాడినా రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాడు, పోలీస్ ఆఫీసర్తో మాట్లాడినా రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాడు, లాయర్తో మాట్లాడినా రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాడు, ఏదైనా క్రైమ్ చేయాలన్నా రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాడు. సో అతని ఉద్దేశం అసలు అతని మోటివ్ ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా అర్థం కాని పరిస్థితి పోలీసులకు కూడా. సో అన్ని రికార్డింగ్ చేసి పెట్టుకుంటున్నాడు, ఇంకొకళ్ళు చేయరు కదా. ఇప్పుడు లావణ్య అంటే రికార్డ్ చేశారు అని అనుకుందాం, మరి జర్నలిస్ట్తో మాట్లాడిని కానీ, అడ్వకేట్స్తో మాట్లాడిని కానీ, లేకపోతే ఇతర మహిళలతో తను మాట్లాడిని కానీ, ఇతర మహిళలతో మాట్లాడిన వీడియో కాల్స్ కానీ, ఇతర మహిళలతో ప్రైవేట్గా జరిగినటువంటి అంశాలు కానీ, ఇతర మహిళలతో కొన్ని ప్రైవేట్ యాక్టివిటీస్ అన్నీ రికార్డ్ చేసి ఎందుకు పెట్టుకుంటున్నాడు? పెట్టకూడదు కదా. అది ఈవెన్ కన్సర్న్ ఉన్నా సరే ఒక మహిళకి కన్సర్న్ లేకపోయినా లేనట్టే, అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. నేనేమంటానంటే తను ఏం చెప్తున్నాడు, నా భార్యది పెట్టుకున్నా అన్నాడు. నీ భార్యది పెట్టుకున్నా కానీ తప్పే అంటా నేను. ఎలా అంటానంటే అది రేపు ఎవడో ఒక దొంగ, ఈరోజు లావణ్య తీసుకొని వచ్చింది, ఎవడో ఒక దొంగ తీసుకెళ్తాడు, నీ భార్యది బయటకు వస్తే ఏంటి పరిస్థితి? కుటుంబ పరువులు నిలబడతాయా? ఆ హార్డ్ డిస్క్లో అంటే ఆడపిల్లల వీడియోల్లో ఎవరు వచ్చినా కానీ ఎంతమంది ఈరోజు ఒక వీడియో బయటకు వస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎన్ని చూడట్లేదు సొసైటీలో. అండ్ పర్టికులర్గా హార్డ్ డిస్క్ సంబంధించి మీరు అంటే ఏదైతే లావణ్య ఒక పిఎస్లో కంప్లైంట్ చేసిందో ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఒక బడా హీరో పేరు కూడా రాయడం జరిగింది. అంటే మరి ఆయన ఈరోజు బయటకు వచ్చి చెప్పారు అది కేవలం ఒక మూవీ ప్రమోషన్, ఒక మూవీ సక్సెస్ మీట్లో భాగంగా మేము ఎంజాయ్ చేసినటువంటి వీడియోస్, అవి మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాటిని పట్టుకొని మమ్మల్ని ఎందుకు ఇదంతా చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అవును, మరి ఎందుకు ఆయన పేరు రాశారు? మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లోకి ఎందుకు వెళ్ళింది అది? నిఖిల్ ఫోన్లో అవి ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు అందులో ఏమున్నవి ఏంటి, ఎవరెవరు సెలబ్రిటీస్ ఉన్నాయో చెప్పకపోతే అసలు అందులోకి ఎలా వచ్చింది అనేది ఎక్స్ప్లెనేషన్ చేయాలిగా. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా మస్తాన్ సాయి మైండ్ సెట్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడో కాఫీ షాప్ లో కాఫీ తాగుతున్నాను సార్, పలానా ఎక్స్ పర్సన్ పలానా యాంకర్ ఆదిత్యతో పలానా అడ్వకేట్ వీడియో తీసి వాళ్ళు పెట్టుకున్నారు, దాన్ని వాళ్ళు ఎక్కడో సేవ్ చేసుకుంటే అది మన తప్పు కాదు కదా. ఎక్కడో సేవ్ చేసుకోవడం అంటే అతనికి సంబంధించిన వీడియోలు, ప్రైవేట్ వీడియోలు, ప్రైవేట్ పార్టీ వీడియోలు, ఆఖరికి వరలక్ష్మి టిఫిన్ కి సంబంధించిన అతని ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఇతని హార్డ్ డిస్క్ లో ఎందుకున్నాయి? వీళ్ళయే కాకుండా మహిళలకు సంబంధించిన అకౌంట్స్, తర్వాత కొన్ని సాఫ్ట్వేర్స్, హ్యాకింగ్ కి సంబంధించిన కొన్ని టూల్స్, ఇవన్నీ ఎందుకున్నాయి? క్లౌడ్ అకౌంట్స్ని తీసుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ఆడియో కాల్ రికార్డింగ్స్ చింటూకు సంబంధించింది కానీ, లావణ్యకి సంబంధించింది కానీ, పడాల లక్ష్మి అనే అమ్మాయికి సంబంధించింది కానీ, చింటూకు సంబంధించిన కానీ, ఇవన్నీ ఎవరు రికార్డ్ చేశారు? ఇంటెన్షనల్గా చేసినట్టు తెలుస్తుందిగా. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్. తను ఎలా అయితే ఒక నేరం చేసి దాన్ని తప్పించుకోవాలంటే ఈ స్టెప్స్ ఏం తీసుకోవాలి అని రాసి పెట్టుకున్నాడు, అలాగే ఇది ఇలా బయటకు వస్తే ఎలా తప్పించుకోవాలని చాలా క్లియర్గా ప్లాన్డ్గా ఉన్నాడు. అంటే మస్తాన్ సాయికి ఎడ్యుకేషన్ చూసుకుంటే ఒక ఐఐటి స్టూడెంట్ అని తెలిసింది. సో మరి ఆ తెలివి ఇక్కడ వాడాడంటారా? అంతేగా, ఆల్వేస్లీ
ఈవెన్ మీరు కొన్ని చూస్తూ ఉన్నారు కదా. దానితో పాటు ప్రధాన అంశం ఏంటంటే ఫస్ట్ ఒక హార్డ్ డిస్క్ దొరికింది. సెకండ్ ఏంటంటే ఒక హార్డ్ డిస్క్ లాక్ ఉంది. ఇతన్ని తీసుకొని పోలీసులు తీసుకెళ్లిపోయిన తర్వాత లావణ్య ఇంట్లో మళ్ళీ అన్ని డీటెయిల్గా ఎక్కడన్నా బగ్స్ ఏమన్నా పెట్టారేమో అని వెతికితే ఒక ఫోన్ దొరికింది. అది మస్తాన్ సాయిది. ఆ ఫోన్ పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. మళ్ళీ అక్కడ ఒక హార్డ్ డిస్క్ కూడా ఉంది. ఆ హార్డ్ డిస్క్ లాక్ ఉంది, అది కూడా హ్యాండ్ ఓవర్ చేసాం. సో ఇట్లా ఏంటంటే అవి దొరికితే ఇంకా ఆ లాక్ ఇంకా ఓపెన్ చేయాలి పోలీసు వారు. ఇప్పుడు అతని కస్టడీలోకి తీసుకోవాలి. అతని డివైజులు అన్నీ కూడా యాపిల్ డివైజెస్ కదా. సో యాపిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సెక్యూరిటీ. అతని కస్టడీలోకి తీసుకొని ఓపెన్ చేపిస్తేనే దానిలో ఏముంది, ఈ డ్రగ్స్ పార్టీస్కి సంబంధించి కానీ ఇవి కానీ వస్తాయి. ఇంకా ప్రైవేట్ సేఫ్స్ కూడా అతని చేత పోయించాలి, క్లౌడ్ యాక్సెస్ కూడా అతని చేత ఓపెన్ చేయించాలి. సో అతని కస్టడీలోకి తీసుకొని విచారిస్తారు ఖచ్చితంగా. ఇక్కడ చాలా క్లియర్గా ఇంటెన్షనల్గా అతను ప్లాన్డ్గా ఆర్గనైజర్గా చేసినట్టు మనకు తెలుస్తుంది. అండ్ సరే, ఈ ఎపిసోడ్ అంతా ఇలా కంటిన్యూ అవుతుంది. అనూహ్యంగా శేఖర్ భాష ఆ అంశం అయిపోయింది. సరే, ఆ రోజు మీరు అంటే ఆయనకు ఒక ట్యాగ్ ఇచ్చారు సార్ జనరల్గా, మగజాత అని ముత్యం అని. సరే, ఆ రోజు రాజ్ తరుణ్కి అన్యాయం జరుగుతుందని ఆ రోజు అక్కడ నించున్నారు, అది అంతా అయిపోయింది. ఇప్పుడు ఈయనతో ఎందుకు చేతులు కలిపినట్టు మళ్ళీ ఈ అంశంలో లావణ్యాన్ని మళ్ళీ ఎందుకు కావాలని ప్రొవోక్ చేయటం, అండ్ మీరు అన్నట్టు ఇందులో ఒక సమ్ ఎక్స్పైర్ వినిపిస్తుంది. ఆ ఎక్స్ లావణ్య ఎప్పుడు క్లోజ్ అయ్యారు అసలు? అంటే ఎక్స్పైర్ ఏం కాదండి, పడాల లక్ష్మి ఆ అమ్మాయి కదా. పడాల లక్ష్మి అనే అమ్మాయిని కూడా ఉండే విధంగా చూడమన్నారు, ప్రజలందరూ విన్నారు. మళ్ళీ ఎక్స్ ఏంటి? ఎవరి పడాల లక్ష్మి? అతనికి శేఖర్ భాషకి పడాల లక్ష్మికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు పడాల లక్ష్మి శేఖర్ భాషని చంపాలనుకుంటుంది? ఇది అడిగారా ఈ క్వశ్చన్? ఇది అడగాలి కదా, సొసైటీకి ఇది చెప్పాలి కదా. ఈ పడాల లక్ష్మి అనే అమ్మాయి 2022లో ఒక ఆఫీసర్ చేత హెరాస్మెంట్కి గురయ్యి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత శేఖర్ భాష ఇంట్లో రెంట్కి దిగింది. శేఖర్ భాష ఇంట్లో రెంట్కుంటా తనతో పాటు నార్మల్గా పార్టీస్కి కానీ లేకపోతే బయటికి కానీ వీడియోస్కి కానీ వెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువు ఎంత అనంటే, శేఖర్ భాష గారికి ఆల్రెడీ పెళ్ళయ్యి లేదా తను ప్రేమించిన యువత చనిపోయి చాలా గౌరవంగా ఆ యువతి ఫోటోను కూడా ఇంట్లో పెట్టుకొని ప్రతి సంవత్సరం సమాధి దగ్గరికి వెళ్ళే అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి. అతనికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత కూడా భార్యను కూడా చాలా ప్రేమగా చూసుకునే వ్యక్తి. సమాజంలో మహిళల పట్ల ఎలా బిహేవ్ చేయాలి, ఏ మహిళతో ఎలా ఉండాలి, జడ్జిమెంట్లు కాపీలు అన్ని చేతిలో పెట్టుకొని చదివేటటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి, మీడియాలో ఇన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి, ఈ అమ్మాయిని కారులో ఒళ్ళో కూర్చోపెట్టుకొని మరీ తీసుకొని వెళ్ళే అంత చనువేంటి? 23 సంవత్సరాలు 24 సంవత్సరాల యువతిని రోజు జిమ్కి వెళ్తా వీడియోలు తీసుకోవడం ఏంటి? బయట తిరిగినంత తీసుకుంటే తప్పులేదు. కారులో పక్కన కూర్చోబెట్టుకో, ఒళ్ళో కూర్చోబెట్టుకొని అంత చనువు అయితే ఉండదుగా. జనరల్గా ఒక ఆడపిల్లని ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి కూడా దూరంగా ఉంచుతాడు ముట్టుకోవడానికి. నీకు అంటే అది మళ్ళీ ఒక ఎలిగేషన్ అనమాట, రీల్స్ చేసుకోవడానికి ఆ అమ్మాయి ఇలా చేసింది అనని. మరి ఆ ఇంట్లో నువ్వెందుకున్నావు అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ కనెక్షన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది? వాళ్ళిద్దరికీ సంథింగ్ అక్కడ ఏదో ఒక డిస్ప్యూట్ వచ్చింది. అదే అమ్మాయి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శేఖర్ భాష మీద కేసు పెట్టింది. ఎప్పుడు? అసలు రాజ్ తరుణ్ విషయం తెర మీదకి రాకముందే అదే అమ్మాయి ఆల్రెడీ అడిషనల్ ఎస్పీ మీద ఉన్నటువంటి అప్పుడు పోల్నాడు శ్రీనివాస్ మీద కూడా ఒక కంప్లైంట్ చేసి ఉంది. ఎప్పుడు? ఆ సమయంలోనే. ఇవన్నీ మీరు పర్సనల్గా చేసుకున్న పెంటంతా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న వాటిల్లో రుద్దుతాను అని అంటే కుదరదు కదా. ఇప్పుడు అర్థమైందా పడాల లక్ష్మికి ఎందుకు శేఖర్ భాష అంటే కోపము? సో ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంది? మస్తాన్ సాయి, లావణ్యాన్ని, ఈయనకి పడాల లక్ష్మి. మస్తాన్ సాయి లావణ్యాన్ని టార్గెట్ చేసి హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళాలి. ఇతని టార్గెట్ ఏంటి? ఇతనికి అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ టార్గెట్ ఏంటి? ఇద్దరు టార్గెట్ పడాల లక్ష్మి. ఇది క్లారిటీ. ఓకే. సో అందుకని వీళ్ళంతా ఒక టీమ్ గా ఫామ్ అయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో శేఖర్ భాష మీద అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, నన్ను అరెస్ట్ చేశాడని. ఆల్రెడీ ఆ అడిషనల్ ఎస్పీ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఒకటి జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ కొల్యూడ్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి కామన్ గా ఉన్నటువంటి అడ్డెవరు? పడాల లక్ష్మి. సో ఆటోమేటిక్ గా రాజ్ తరుణ్ విషయం బయటికి తెర మీదకి రాగానే శేఖర్ భాష ఎప్పుడైతే వచ్చాడో పడాల లక్ష్మి అనే క్యారెక్టర్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కాళ్ళని తీసుకొని వచ్చి పడాల లక్ష్మి నన్ను చంపబోతుంది, వీళ్ళు కుట్ర చేశారు, ప్లాన్ చేశారు అని అంటే మీరు ఆ కాల్ క్లియర్గా వినండి. ఒకసారి ఉంటే ప్లే చేయండి దయచేసి. చింటూకి పడాల లక్ష్మికి జరుగుతున్న కాన్వర్జేషన్లో ఎక్కడన్నా ఒక్క చోటైనా సరే ఆ అమ్మాయి లావణ్య వాయిస్ ఉందా? స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అవి 3 కట్లు. చింటూ, పడాల లక్ష్మి,
నెక్స్ట్ లావణ్య మాట్లాడుకున్నది ఒక కాన్వర్జేషను, హాయ్ అంకుల్ అనే కాన్వర్జేషను, తర్వాత కేవలం చింటూ పడాల లక్ష్మి మాత్రమే మాట్లాడుకున్న కాన్వర్జేషన్ని మెర్జ్ చేసి వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ తీసుకొని వచ్చి ప్రజలను మిస్లీడ్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఇప్పుడు శేఖర్ భాష నిజంగా చెప్పాలంటే ఏం చెప్పాలి? ఈ అమ్మాయి నా ఇంట్లో ఉంది, అవును మేము తిరిగాము, నా మీద పంజాగుట్టలో కేసు పెట్టింది, ఆ ఎస్పీ ఒకప్పుడు అరెస్ట్ చేసాడు, నాకు ఇవన్నీ చెప్పింది, ముందు నాకే పరిచయం, ఇది చెప్పాలిగా. ఇది చెప్పడే, ఎంతసేపు ఇది చెప్తాడేంటి? నాకు ప్రజలందరికీ నన్ను చంపాలనుకుంటే ఏం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. మరి అది చేయలేదు కదా. ఓకే సార్, ఆయన కంప్లైంట్ చేయలేదని మీరు చెప్తున్నారు సార్. మరి ఈవెన్ లావణ్య కూడా హార్డ్ డిస్క్ తీసుకొచ్చి నెల రోజులు ఇంట్లో ఎందుకు పెట్టుకుంది? కేవలం నెల రోజులు ఇంట్లో పెట్టుకుంది అని అంటే మస్తాన్ సాయి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు, నేను కన్ఫెస్ అవుతానని చెప్తూ ఉన్నాడు. తర్వాత తను కొన్ని మీడియా సంస్థలు కూడా ఏదైనా సపోర్ట్ కోసం అప్రోచ్ అయ్యింది, ఎలా లీగల్గా వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళది ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు, ఏదైనా దాడి జరిగింది, ప్రాణహాని జరిగేటువంటి అవకాశం ఉంది. ఇన్ని అంశాలు దాని చుట్టూ ఉంటాయి. సో ఈ ఒక ఆడపిల్ల వీడియో బయటకు వచ్చింది అని అంటే ఇంకా అంతకుమించి ఏముంది? పైగా సెలబ్రిటీ లైఫ్లో ఎంజాయ్ చేసిన, సెలబ్రిటీ లైఫ్ని గడిపిన వాళ్ళు, రాజధాని భార్య అని లేదా ప్రియురాలని చెప్పుకునే వాళ్ళు, అలాంటిది బయటకు వస్తే మరి ఎలా ఉంటుంది? రాకూడదన్న ఉద్దేశంతో న్యూట్రల్గా ఏమన్నా ట్రై చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. కానీ ఇతను ఏంటంటే వీళ్ళ ప్లానింగ్ అంతా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు దానిలో ఈ శేఖర్ భాష కానీ, లేకపోతే ఇంకో కొంతమంది వ్యక్తులు కానీ, మస్తాన్ సాయికి సంబంధించిన వ్యక్తులు కానీ, చింటూ కానీ, వీళ్ళంతా ఏంటి, ఆ అమ్మాయి ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఇలా శాశ్వతంగా జైలుకి పంపించాలి, ఇదే ఇంటెన్షన్. సో అల్టిమేట్ గా వీళ్ళిద్దరు టార్గెట్ ఆ ఇద్దరు అమ్మాయిలు అంతే. సో మరో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ టార్గెట్ కూడా ఇదే అంతే. ఈవెన్ లావణ్యకి పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్ కి ఏమైనా పరిచయాలు ఉన్నాయి? ఎలాంటి పరిచయాలు లేవు. ఎందుకో నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు దాన్ని ఏదో నార్సింగ్ దాన్ని కూడా మళ్ళీ మిస్లీడ్ చేస్తున్నారు, అది కూడా వస్తుంది బయటకు. అందుకనే ఇప్పుడు వెళ్ళగానే విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేస్తారు. ఏం లేదు, మీకు ఇన్సిడెంట్ చెప్తా ఎలా జరిగినాయో. 30వ తారీఖున మస్తాన్ సాయి అనే వ్యక్తి లోపలికి వెళ్ళి లావణ్య మీద అటాక్ చేశాడు. తను బయటికి వచ్చి 100కి డైల్ చేసింది. 100కి డైల్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పెట్రోలింగ్ వాళ్ళు వచ్చారు. వస్తే మస్తాన్ సాయితో మాట్లాడితే నేను 10 నిమిషాల్లో వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లావణ్య ఇంకా ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళ తమ్ముడితోటి కన్ఫర్మ్ చేసుకుంటే మళ్ళీ 10 నిమిషాల్లోనే వచ్చేసారు ఇద్దరు వ్యక్తులతోటి. ఎవడేం చేసుకుంటాడన్నట్టు. ఆ టైంలో నాకు కాల్ చేశారు. కాల్ చేస్తే మళ్ళీ 100కి డైల్ చేయండి అని చెప్పా. మళ్ళీ 100కి నైట్ డైల్ చేస్తే ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి లేదా సమయంలో ఈ మస్తాన్ సాయిని ఈ లావణ్య బయట ఉన్నప్పుడే మీరు ఒకసారి స్టేషన్కి రావాలి అని చెప్తే వాళ్ళిద్దరిని అక్కడికి స్టేషన్కి తీసుకొని వెళ్ళారు. ఆ వెరీ నెక్స్ట్ డే స్టేషన్కి తీసుకొని వెళ్ళి నేను వెళ్ళిపోతానని చెప్పాడు. వెళ్ళలా, మళ్ళీ 5గురిని పిలిపించాడు. 5గురిని పిలిపించి అదే ఇంట్లో ఉన్నాడు. ఈలోపు సీసీ కెమెరాలు మొత్తం పీకేసేసాడు. వెళ్ళిన వెంటనే టీవీ పగలగొట్టేసేసాడు. తన గొంతు పట్టుకొని చంపాడు స్టార్టింగ్లోనే. అందుకే తను భయపడి బయటకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటి? తనని డ్రగ్స్ స్కామ్లో ఇరికించాలని. వెరీ నెక్స్ట్ డే ఎఫ్ఐఆర్ ఎప్పుడైంది? 30వ తారీఖు ఈ అమ్మాయి పోలీసులకు ఫోన్ చేస్తే 2వ తారీఖు అయింది ఎఫ్ఐఆర్. నాకు కాల్ చేస్తే నేను సిపి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి నెక్స్ట్ మహంతి గారి దగ్గర నుంచి డీసీపీ గారి దగ్గరికి, డీసీపీ గారు అదంతా ఎవిడెన్సెస్ అన్ని చెక్ చేసుకొని మళ్ళీ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అంటే ఎఫ్ఐఆర్ అవ్వడానికి 3 రోజులు పట్టింది, 2 రోజులు పట్టింది. నిజంగా ఆ పోలీస్ అధికారులతో సంబంధాలు కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయరా? మీరు ఏ వర్షన్ అయితే చెప్తున్నారో, మీరు ఇప్పుడు ఇందాకలో మాట్లాడారు పడాల లక్ష్మి అండ్ సోకాల్ వాళ్ళంతా కూడా నా మీద మర్డర్ అటెంప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాను శేఖర్ భాష అంటున్నారు. మీరు అడిగారు, ఓ ప్రముఖ ఛానల్లో మీరు కూడా అడిగారు, అంటే డైరెక్ట్ మీరు అడగపోయినా వేరే వాళ్ళ ద్వారా అడిగిచ్చారు. మరి నీ మీద మాట్లాడటం జరుగుతుంటే నువ్వెందుకు కేసు పెట్టలేదని ఆయన అడిగారు. ఆయన కూడా సేమ్ చెప్పాడు, పోలీస్ వాళ్ళు ఇంకొకరి వైపు ఉన్నారు, సో నా కంప్లైంట్ తీసుకోవట్లేదు అని. లేదండి, పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. నీకు 100 డైల్ చేస్తే ఏం చేస్తారు? ఇమీడియట్ వచ్చి ఎఫ్ఐఆర్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని అక్కడ ఎవరైనా ఇది జరుగుతుందంటే వాళ్ళు పంపించేసేస్తారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, పంపించేశారు. సెకండ్ టైం ఏంటి? సేమ్ ఇలాగే జరిగింది. ఈసారి ఎస్ఐ గారు వచ్చారు, పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లారు, పంపించేసేసారు. సో అక్కడ అసలు హార్డ్ డిస్క్ లో ఏముంది అన్న డేటా వాళ్ళకి తెలియదు అప్పటికి. అప్పటికి ఇంకా తెలియదు. కానీ ఇంతమంది డ్రగ్స్, ఈ స్కామ్, ఇంతమంది మహిళలు ఉన్నారు అని అంటే దీన్ని హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి సిపి లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులే చేయగలరు. అండ్ మహంతి గారు చాలా సిన్సియర్ ఆఫీసర్. ఆయన గురించి అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన నోటీసులకు వెళ్ళింది కాబట్టే ఆ అమ్మాయికి ఈరోజు న్యాయం జరిగింది. అతన్ని ఇమీడియట్ గా తీసుకొని వచ్చారు. డ్రగ్ టెస్ట్ కూడా చేశారు. డ్రగ్ టెస్ట్ లో వాళ్ళకి పాజిటివ్ కూడా వచ్చింది. అనుకున్నట్టుగా
వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత తను దాచిపెట్టిన డివైస్ ఓపెన్ చేస్తే అప్పుడు శేఖర్ భాషకి సంబంధించినంతా బయటపడింది ప్లాన్. ఓకే, అసలు దీంట్లో శేఖర్ భాషకి సంబంధం లేకుండా ఆటోమేటిక్ వచ్చాడు, ఆయనే వచ్చాడు, సంబంధం లేదా. ఎక్కడ ఒక అడ్వకేట్ గా మీరు బయటపెట్టలేదు దీన్ని? లేదు, నేను కాల్ చేశానండి శేఖర్ భాషకి. ఎందుకంటే లాస్ట్ టైం ఇలాంటి మిస్లీడింగ్స్ ఎక్కువైపోయి డిబేట్స్ లో కూర్చొని కొట్టుకొని రచ్చరచ్చ అసలు సబ్జెక్టే డిబేట్ అయిపోయిందని నేను పర్సనల్ గా అతనికి కాల్ చేశాను. నీ ఆడియో అయితే ఇదిగో ఇలా ఉంది, నువ్వు సో డేట్ అప్లోడ్ అయ్యి ఉంది, అది ఓపెన్ చేసాం, ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళ సమక్షంలో ఓపెన్ చేసిన తర్వాత ఇలా అప్లోడ్ అయ్యింది, దానికి రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది, నువ్వు దయచేసి సబ్జెక్ట్ మిస్లీడ్ చేయకు. ఆ అమ్మాయికి సెల్ఫ్ కన్ఫెస్ అయిపోయింది, తను తప్పు చేశానని ఒప్పుకుంది, తన తప్పు లేదని ఎక్కడా చెప్పలేదు, నేను మంచిదాన్ని కూడా ఎవరు చెప్పట్లేదు, 30వ తారీఖు నుంచి జరిగిన ఇన్సిడెంట్ని బట్టే ఈ ఎఫ్ఐఆర్ దీని గురించే ఉంటుంది, ప్రీవియస్ రాజుతరణ విషయాలు కానీ లేకపోతే ఇంకో కానీ రావు అని ఆల్మోస్ట్ ఒక 22 minutes నేను కాల్ మాట్లాడాను అతనితో. మాట్లాడిన తర్వాత కూడా ఇంటెన్షనల్ గా తను బయటకు వచ్చి తన తప్పుడుదే అని ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు ఒక అమ్మాయి సెల్ఫ్ కన్ఫెషన్కి మించి ఇంకేముంటుంది చెప్పండి. నేను తప్పు చేశాను, నా తప్పులు ఉన్నాయి, నేను మంచిదాన్ని చెప్పట్లా, నాలాగా ఏ మహిళ జీవితం నాశనం అవ్వకూడదు, నా జీవితం నాశనం చేసుకున్నా, ఇంతకు మించి ఇంకొన్నా ఉండిద్దా? మీకు అనిపించిందా అమ్మాయిలో ఆ రియలైజేషన్ అంటే వస్తుంది, వచ్చింది కాబట్టేగా ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్లు అవన్నీ లేవా? ఉన్నాయిగా. నాకు న్యాయం జరిగినా జరగకపోయినా, ఈ హార్డ్ డిస్క్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ప్రాణహాని తప్పదు. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్, తర్వాత వాళ్ళంతా బాగా ఇప్పటికే అతని మీద 2-3 కేసులు ఇవన్నీ ఉన్నా కానీ, అప్పుడు ఆ కేసు పెట్టినా, గుంటూరులో కేసు పెట్టినా కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి కొట్టాడు, కొడితే ఇక్కడ మళ్ళీ కేసు పెట్టింది, మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు అటాక్ చేస్తూనే ఉన్నాడుగా, అటాక్ ఎక్కడ ఆపలేదుగా. ఏంటి సార్ ఎందుకు ఇప్పుడు ఒక్క అమ్మాయితో కాదు చాలా మంది అమ్మాయిలతో ఆయన ఎంజాయ్ చేసినట్టయితే ఆ వీడియోలో ఉన్నాయని మీరు కూడా చెప్తూనే ఉన్నారు. ఎందుకు వై లావణ్య టార్గెట్? అసలు లావణ్య టార్గెట్ అంటే ఆ ఇంట్లో నుంచి పంపించేలా అమ్మాయిని. వీళ్ళంతా ఏం ప్లాన్ చేసుకున్నారంటే, ఒక గ్యాంగ్ అంటే ఈ చంటి గాని, మస్తాన్ సాయి గాని, ఇంకొక వ్యక్తి కిరణ్ అని ఉన్నాడు, ఆ కిరణ్ అని కానీ, వీళ్ళంతా ఒక గ్యాంగ్ లా తయారైపోయి ఎప్పుడు రాజతరంతో ఒక పర్సన్ మాట్లాడడం, ఆ విల్లాలోంచి ఎట్లయినా దాన్ని తరివేసేస్తాం, పంపించేసేస్తాం, నీకు వెకేట్ చేపిస్తాం, నీకు ఎంతో కొంత ఇచ్చి మేము తీసుకుంటాం, ఇది మాస్టర్ ప్లాన్. దానిలో ఇతను కూడా శేఖర్ భాష కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. వాళ్ళకి కావాల్సింది అదే కదా, లైఫ్ టైం జైలుకి అమ్మాయి ఇప్పుడు 135 గ్రాముల డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళిపోయింది అని అంటే ఇంకా వెకేట్ అయిపోయినట్టే కదా, వీళ్ళ పొజిషన్లో వీళ్ళు పమ్మేస్తారు కదా, ఇదే యాక్చువల్ ప్లాన్. సో అంటే రాజ్ తరుణ్ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఏమన్నా ఉందనుకోవచ్చా? ఏం లేదండి, యాక్చువల్గా రాజ్ తరుణ్కి కొన్ని నేను విన్నాను అతనివి. అతను ఎలాంటి మాట్లాడతాడంటే చాలా సెన్సిటివ్ పర్సన్. మీరు ఇప్పుడు మాట్లాడారా? లేదు, నేను మాట్లాడలేదు. చాలా సెన్సిటివ్ పర్సన్. ఆ అమ్మాయి గురించి వీళ్ళు ఎంత నెగిటివ్గా మాట్లాడుతున్నా, కమ్యూనిటీ తీసుకొని వచ్చి మాట్లాడినా, ఆ అమ్మాయి చౌదరీస్ కాదు వేరేది ఖమ్మంలో ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడినా చాలా డిగ్నిఫైడ్గా, సార్ నా దగ్గర అలాంటివి మాట్లాడొద్దు, నేను చదువుకున్నాను, నాకు చిన్నప్పటి నుంచి నాకు విలువలతో పెరిగాను నేను, కాబట్టి కమ్యూనిటీ అనేది తీసుకొని రావద్దు నా దగ్గర, అంతా మనుషులు, వీఆర్ హ్యూమన్స్ అని మాట్లాడిన వ్యక్తి రాస్తారు. సో అతని ఇంటెన్షనల్గా ఇరికిస్తాడని అయితే నేను అనుకోను. జస్ట్ ఆ రోజు ఏమైనా హెల్ప్ అడిగి ఉండొచ్చు వీళ్ళు. నో హెల్ప్ కూడా మేబీ ఎందులో అండి, ఇప్పుడు లావణ్య ఉంటున్నటువంటి ఇంటి విషయంలో వీళ్ళే అప్రోచ్ అయ్యి మేము అలా చేస్తాం ఇలా చేస్తాం అని అంటే, ఇప్పుడు తను ఎలా చెప్తున్నారంటే ఆ మాటలు, ఆ బిల్డింగ్ లో ఇలా చేస్తుంది, ఆ బిల్డింగ్ లో ఎవరెవరో వస్తున్నారు, ఆ బిల్డింగ్ లో ఎవరెవరో ఉంటున్నారు అంటే, రాజ్ తరుణ్కి ఇలాంటి మాటలు అంటే నా ఇంట్లో ఇలా జరుగుతుంది అతనికి తెలియదు కదా, అతను చూడట్లేదు కదా. అది సో ఓవరాల్ గా అసలు వాళ్ళ భార్యాభర్తల లవర్స్ వాళ్ళ మధ్యలో వీళ్ళు దూరారు అంతే. 2022కు ముందు లావణ్య లైఫ్ ఎలా ఉంది మీకు తెలుసా, నాకు తెలుసా, ప్రజలకు తెలుసా? వాళ్ళు పార్టీలకు వెళ్ళారు, సరదాగా ఎంజాయ్ చేసుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కలిసి దిగి సరదాగా ఫోటోలు దిగారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు అంటే రాజ్ తరుణ్ ఫ్యామిలీ లావణ్య ఫ్యామిలీ ఇద్దరు సత్సంబంధాలు ఉన్నాయి, అన్ని చేసుకున్నారు, ఏ ఇబ్బంది లేదు. కానీ 2022 ఎప్పుడైతే మస్తాన్ సాయి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయింది. ఇంకొక లావణ్య జీవితం లాగా ఏ మహిళ జీవితం అవ్వకూడదుగా, ఇంకొక లావణ్య అడిక్ట్ అయినట్టు డ్రగ్స్కి ఏ మహిళ అడిక్ట్ అవ్వకూడదు కదా, ఇది మనం చెప్పాల్సింది. అందులో అసలు డ్రగ్స్ వీడియోస్ ఎన్నండి బాబు, అసలు మహిళ అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయి కొన్ని వీడియోస్ ఉన్నాయి, మత్తులో తూగుతున్న యువతరం అని ఒక పేపర్ మీద ఉంటే దాని మీదే గంజా వేసేసుకొని, అసలు ఒక్కటి కాదు వాటిల్లో ఉన్నటువంటి అరాచకాలు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఓపెన్ చేసి చూస్తుంటే, అందుకే నార్కోటిక్స్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి క్లియర్గా వెళ్ళారు, గుంటూరు వెళ్ళారు, సెర్చ్ చేస్తున్నారు. దానిలో మీరు నంబరు ఈరోజు మీ ఛానల్లో ఒక ఆడియో ఏదో ప్లే చేశారు, నేను విన్నా. ఏంటంటే ఆ మాటలు మీరు వినలేదా? విన్నా. వశీకరణ గురించి, అమ్మాయిల్ని ఎలా వశీకరణ చేసుకోవాలి, ఇదే మాటలు.
సాక్షాత్తు చంద్రబాబు నాయుడు మీద ఈ మస్తాన్ సాయి వశీకరణ చేయాలనుకుంటాడా? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్ల మీద మస్తాన్ సాయి అండ్ రెండవ ముద్ద ఎవరు? కాజా. ఈ కాజా గుంటూరు సుబానీ హోటల్ ఉంది కదా, ఆ సుబానీ హోటల్ చిన్న కొడుకు. వీళ్ళు వశీకరణ చేయాలనుకుంటారా? సాక్షాత్తు మహిళల మీద, అమెరికాలో ఉన్న వాళ్ళ మీద, పూజా హెగ్డే మీద, వీళ్ళ మీద వశీకరణ చేయాలని ప్లానింగ్ చేసుకుంటా ఉంటారా? ఏంటిది? అంటే ఇలాంటి ఒక యుగంలో మనం బ్రతుకుతూ ఈ వశీకరణం అనేది బుల్షిట్ అని చెప్తాను నేనైతే, మూఢనమ్మకం. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇదంతా ఒక మత్తు లోకంలో మాట్లాడారేమో అనిపిస్తుంది. మత్తు లోకంలో మాట్లాడినా, ఎలా మాట్లాడినా కానీ అక్కడ వాళ్ళ ఇంటెన్షన్ తెలుస్తుంది కదా. మహిళల్లో ఈ పోలీసులు ఏంటి, ఈ కాప్స్ ఏంటి, ఈ గోల్ ఏంటి, ఇదంతా ఏంటి, ఇవన్నీ ఉండకూడదు మనకి. మనం కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. అంటే నీ చేతిలో ఆట బొమ్మలా మార్చాలనే, అందుకేగా మీరు డ్రగ్స్ ఇచ్చి మహిళలను బాలిసలుగా మారుస్తుంది. ఇప్పుడు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యేగా మీరు చెప్పినట్టు చేస్తుంది. మీ ఇంటెన్షన్ ఏంటి? వశీకరణ చేయాలన్న ఉద్దేశంలో కూడా సేమ్ అదే ఇంటెన్షన్ కనిపిస్తుందిగా. సార్ అంటే అవుట్ ఆఫ్ సిలబస్, బట్ ఆడపిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. 2022కు ముందు మీ క్లయింట్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, మీరు అన్నట్టు ఒక ఫ్యామిలీ లైఫ్. అలాంటి ఒక అమ్మాయి ఇంత నీచుడిని ఎలా నమ్మింది, అసలు ఎలా దగ్గరకు రానిచ్చింది సార్? అంటే ఒక మనిషిని, ఒక మహిళని అట్రాక్ట్ చేయడం కోసం వీళ్ళు రకరకాల డ్రామాలు ఆడుతుంటారండి. ముందు కొంచెంసేపు ప్రేమ అంటారు, ఇష్టం అంటారు. మీకు వాటిల్లో చూస్తే అతను రెగ్యులర్గా చాలామంది అమ్మాయిలతోటి ఫ్రీక్వెంట్గా వీడియో కాల్స్ మాట్లాడుతూ రికార్డ్ చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్కళ్ళ మాటలు చెప్తూ ఉంటాడు అనమాట. నువ్వంటే ఇష్టం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, ఇలాంటి. అంటే గంటలు మాట్లాడడం వల్ల ఒక ఇంటరాక్షన్, ఫస్ట్ ఇంటిమసీ పెంచుకుంటాడు. ఒక పార్టీకి ఇన్వైట్ చేస్తారు, పార్టీలో మెల్లగా డ్రగ్స్ ఇవన్నీ ఆ కల్చర్లోకి తీసుకెళ్తాడు. అడిక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి లొంగిపోయే పరిస్థితులు క్రియేట్ అవుతాయి ఆటోమేటిక్గా. సో మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి వాటిల్లో. ఇప్పుడు ఒక లావణ్య జీవితం లాగా ఇంక ఏ మహిళ జీవితం అవ్వకూడదు, ఎవరు ఇలా డ్రగ్స్ బారిన పడకూడదు, డ్రగ్స్ మత్తులోకి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకూడదు, మీకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఎవడి హార్డ్ డిస్క్లో ఉండకూడదు. ఇది మనం చెప్పాలి. సరే, ఇప్పుడు ఈ మ్యాటర్లో అసలు శేఖర్ భాష పొజిషన్ ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది? శేఖర్ భాష పొజిషన్ ఏముందండి? శేఖర్ భాష అతను ఇంకో చిన్న ఆడియో ముక్క పట్టుకొని వచ్చి కూడా ఏదో అన్ని ఛానల్స్కి రోజు ఒక 20-30 ఛానల్స్కి వెళ్ళి తిరుగుతూ ఉంటాడు. అది కామనే. అతను ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో ఆయనకు బెయిల్ వచ్చింది, జానీ మాస్టర్ సపోర్ట్గా మాట్లాడతాడు. మరి లావణ్యకు కూడా బెయిల్ వచ్చిందిగా, దీన్ని ఎందుకు ఖండిస్తావు? లావణ్య బెయిల్ వచ్చిందా? బెయిల్ మీదగా ఆ అమ్మాయి కూడా ఉంది, 45 రోజులు ఉండొచ్చిందిగా. మరి ఇది మాత్రం నీకెందుకు తప్పులా కనపడుతుంది? ఇంటెన్షనల్గా ఏదో పాపులారిటీ కోసం అతను చేస్తూ ఉన్నాడు, చేసుకోనివ్వండి, ఏమైంది. అండ్ ఆయన మీద ఈ అంశం కాకుండా ఇంకో మరో మహిళా కొరియోగ్రాఫర్ కూడా కేసు పెట్టింది అనేది ఒకటి బయటకు వచ్చింది, అది వాస్తవేనా? ఓకే, అంటే ఏ అంశంలో మళ్ళీ అక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది? అంటే ఆ అమ్మాయి తన బాధను చెప్పుకొని జానీ మాస్టర్ గారి మీద కేసు పెట్టింది. మహిళా కొరియోగ్రాఫరు కేసు పెట్టింది, ఆయన జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. వాళ్ళ మిస్సెస్ చాలా ఇంటర్వ్యూస్ ఆల్రెడీ ఇచ్చింది. ఆయన కూడా సోన్సో ఛానల్లో, ఇట్లు మిహే జాఫర్ అనే ఛానల్లో ఆల్రెడీ ఆయన కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ అమ్మాయి ఏ రోజన్నా మీడియా ముందుకు వచ్చి ఒక్క రోజన్నా మాట్లాడిందా? మరి ప్రజలకు తెలియొద్దా తనదేంటో? తన వర్షన్ తను చెప్పుకుంది. ఇంతకాలం అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఫ్యామిలీ వాళ్ళు మొత్తం వాళ్ళ వర్షన్స్ వినిపిస్తానే ఉన్నారు. జానీ మాస్టర్ వైఫ్ అక్కడికి వెళ్ళినప్పుడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, కోర్టులకు వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు అన్నీ వినిపిస్తానే ఉన్నారుగా. మరి ఈ అమ్మాయిది వినాలా లేదా? సరే, ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది, ఎక్కడన్నా తప్పు మాట్లాడిందా? ఏ ఎవిడెన్స్లో అన్నా డిస్క్లోజ్ చేసిందా? నా దగ్గర ఈ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి ఏమన్నా చెప్పిందా? చెప్పలేదే. మరి ఎవరో కాల్ రికార్డింగ్స్ని నువ్వు తీసుకొని వచ్చి నువ్వు వినిపించడం ఏంటి? కొన్ని ఇంటర్వ్యూస్లో కన్ఫెస్ చేస్తున్నాడు, నేను జానీ మాస్టర్ గారితో నాకు టచ్లోనే ఉన్నారు, వాళ్ళ మిసెస్తో మాట్లాడుతూనే ఉంటాను, వాళ్ళు నిన్ను ప్రవోక్ చేస్తున్నారా ఇవి వినిపించమని? తప్పు కదా. పర్టికులర్గా మనకు చట్టాలు ఉన్నాయి. నీ క్యారెక్టర్ అసోసినేషన్ చేయటాలు ఏంటి? నీ బట్టల గురించి, నీ వయసు దాని గురించి నీకేంటి? అసలు నీకేంటి చెప్పండి. అతను ఎవరు ఈ కేసుకు సంబంధించి? ఆ అమ్మాయి కాల్ రికార్డింగ్స్ నీ ఫోన్లో పెట్టుకొని నువ్వు వినిపిస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానికి నువ్వెవరివి? సో ఒక మహిళకి, అంటే పర్టికులర్గా 376 అండ్ పోక్సో చట్టాలకు సంబంధించిన మహిళకి కొన్ని ఉన్నాయి, అవి పాటించాలి. అవి పాటించకపోతే ఎఫ్ఐఆర్ అవుతుంది. పోలీసులు ఏం పిచ్చితనంగా పెట్టరుగా ఎఫ్ఐఆర్ వెళ్ళగానే. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ
మస్తాన్ సాయి అండ్ లావణ్యకి సంబంధించిన ఏదైతే రప్చర్ జరుగుతుందో దీనికి ఇప్పటికైనా శుభం కార్డు పడింది అనుకోవచ్చా, లేకపోతే ఇంకా నెక్స్ట్ ఎటువైపు మలుపు తిరగబోతుంది? మీరు అన్నట్టు హార్డ్ డిస్క్ లో కొన్ని 100 వీడియోలు ఉన్నాయి అన్నారు కదా, ఇంకా ఏమన్నా పార్ట్ 1 పార్ట్ 2 ఇలా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఓపెన్ చేయాల్సిన సేఫ్ డిస్కులు కొన్ని ఉన్నాయి, కొన్నిటికి లాక్స్ ఉన్నాయి. మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అతని అథెంటికేషన్స్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఓపెన్ చేస్తే అతని క్రెడెన్షియల్స్ అన్ని ఓపెన్ చేస్తే ఎంతమంది ఉన్నాయో పోలీసు వారికి అర్థమైంది. ఫైనల్ గా చెప్పండి, మీ విషయానికి వస్తే ప్రముఖ అడ్వకేట్ నాగూర్ బాబు. ప్రముఖ ఏముందిలేండి, అడ్వకేట్ ప్రముఖ ఏముంది? నో, ఇప్పుడు సోషల్ మీడియాలో అదే కనిపిస్తుంది మాకు కూడా. సో అందుకనే దట్స్ వై మేము కూడా మిమ్మల్ని పిలిచాము. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మీరు సెలబ్రిటీ కేసులే, వాళ్ళు వస్తున్నారా మీరు వెళ్తున్నారా మాకు తెలీదు, బట్ ఎక్కువ ఏంటి అసలు? మనం చేసే వర్క్ ప్రొఫెషనల్ గా ఉంది. ఎక్కడ ఎవరిని అబ్యూస్ చేయటం కానీ, లేకపోతే వీళ్ళు డిబేట్లో కూర్చొని వాళ్ళని తిట్టడాలు వీళ్ళని తిట్టాలి కానీ, మనం చట్టపరంగా ఏం చేయాలో ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మాత్రమే మాట్లాడుతున్నాం. చట్టపరంగా చేసి లీగల్గా మనం మహిళల తరఫున నిలబడుతున్నాం. ఎవరైనా వస్తే ఒక అడ్వకేట్గా ఆ కేసులు అంటే ఇప్పుడు మీకు తెలిసింది, అంతకుముందు చాలా కేసెస్ అన్నీ చేస్తూ ఉన్నాం కదా, మరి అవి తెలియలేదు. అదే అడుగుతున్నాం, సెలబ్రిటీ కేసులే ఎక్కువ వస్తున్నాయి కదా. అంటే వాళ్ళు వస్తున్నారండి. ఇప్పుడు క్లయింట్ వచ్చినప్పుడు కేసు తీసుకుంటాం, మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్గా వాటిని పోలీస్ వారి దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు సబ్మిట్ చేస్తాం. వాళ్ళకు ఒక మహిళ డైరెక్ట్గా వెళ్తే ఒకసారి రిజిస్టర్ చేయలేదు అనుకోండి, మేము గైడెన్స్ ఇస్తాం, ఉమెన్స్ కమిషన్లో పెట్టమని చెప్తాం, లేకపోతే సిపి గారికి రిప్రజెంటేషన్ పెడతాం, లేదా డీజీపీ గారి రిప్రజెంటేషన్స్ పెడతాం, లేదా ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం. ఒకవేళ అతనికి బెయిల్ మీద యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని రావడానికి పారిపోయి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే హైకోర్టులో మేము దాన్ని, లోయర్ కోర్టులో ఇక్కడ మేము విక్టిమ్ తరఫున కంటెస్ట్ చేస్తాం, హైకోర్టులో కూడా విక్టిమ్ తరఫున వకాలత్ తీసి కండక్ట్ చేస్తాం. ఫర్దర్గా ఇంకేదైనా రిప్రజెంటేషన్లు పెట్టాలన్నా కంప్లీట్ ఎవిడెన్సెస్ ఏ స్టేజ్లో సబ్మిట్ చేయాలి ఏంటి అవన్నీ దగ్గర నుంచి చూసుకుంటాం. కాబట్టి మా దగ్గరికి వస్తారు ట్రస్టబుల్గా. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఎవిడెన్సెస్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి కాబట్టే వచ్చారు. వాళ్ళకి నిజాయితీగా నిలబడుతున్నాం కాబట్టి వస్తూ ఉన్నారు, అంతే. సో ఈ అంశానికి సంబంధించి మీరు అన్నట్టు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి వీడియోలు ఇంకా ఏమన్నా బయటకు వచ్చి ఈ కేసు ఇంకా ఎటువైపు మలుపు తిరుగుతుందో మా వరకు అయితే తెలియదు, ఒక అడ్వకేట్ గా మరి మీరే చెప్పాలి. బట్ దీనికి సంబంధించి ఇంకేదైనా అప్డేట్ వస్తే నేనైతే మాత్రం హార్డ్ డిస్క్ లో వీడియోలు బయటికి రాకూడదని కోరుకుంటానండి. ఎందుకంటే లావణ్య గోప్యత ఎంత ముఖ్యమో మిగతా మహిళల గోప్యత కూడా అంతే ముఖ్యం. వాళ్ళ ప్రైవేట్ యాక్టివిటీస్ లావణ్యది వాళ్ళు రిలీజ్ చేశారు, అలా అని లావణ్య కూడా ఎవరిది ఎక్కడ రిలీజ్ చేయడం కూడా కానీ ఇలాంటివి జరగకూడదు. దాన్ని నేను ఖండిస్తాను. లావణ్య జీవితం లాగే మిగతా ఆడపిల్లల జీవితాలు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, తనది బయటకు వచ్చినంత మాత్రాన మిగతా ఆడపిల్లలు రావాలని మనం కోరుకోకూడదు, రాకూడదు కూడా. ఈ కేసుకి సంబంధించి మళ్ళీ ఏమైనా అప్డేట్ కావాలంటే డెఫినెట్గా మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. అండ్ ఇంత మంచి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.